ఎలా అనిపిస్తుందండి 'మోతావర్లో' యాక్ట్ చేయడం? చాలా బాగుంది. ఫస్ట్ టైం ఇది ఫస్ట్ నాకు యాక్ట్ చేయడం. సో ఇట్ వాజ్ అ గ్రేట్ ఫన్ ఎక్స్పీరియన్స్. అంటే ఇప్పుడు ఇది ఓటీటీలో వస్తుంది కదా, ఎలా ఉంటుంది జానర్, ఎలా ఉంటుంది? అది కామెడీ, ఇట్స్ అ లవ్ స్టోరీ, ఇట్స్ అ డ్రామా. ఐ థింక్ ఇట్స్ అ బిట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దీస్ అండ్ చాలా రూటెడ్గా ఆథెంటిక్గా ఉంటుంది. సో చాలా చూడండి, తప్పకుండా నచ్చుతుంది. ఐ థింక్ పోస్టర్ చూసారనుకుంటా. సో ఆ వైబ్లోనే ఉంటుంది సిరీస్ కూడా. ఏదో పోస్టర్ చూసిన తర్వాత ఏదో జమ్మలక్కడ బొమ్మ అన్నట్టు క్రియేట్. అలా ఏమి ఉండదు. ఎలా వచ్చింది ఆపర్చునిటీ? ఆడిషన్ ఆడిషన్ తీసుకున్నా. యాక్చువల్గా తెలుగు ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్లకి ఛాన్స్ దొరకడం అనేది చాలా కొంచెం కష్టం. చాలా తక్కువ సమయంలోనే సాధించారు. ఎలా అనిపిస్తుంది? నేను ఇవన్నీ ఇప్పుడు ఇంకా మాట్లాడొచ్చో లేదో నాకు తెలీదు. నాకు అంత ఎక్స్పోజర్ కూడా లేదు. సో వచ్చింది, చేశాను. దట్స్ ప్రిటీ మచ్ ఇట్ ఫర్ నౌ. యా, అనిల్ గారితో ఎలా ఉండేది సెట్స్లో? ఇట్ వాస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. యా, థ్యాంక్ యూ. యాక్టింగ్కి ఏమైనా టిప్స్ ఇచ్చేవాడా లేకపోతే ఎట్లా? యా, ఇచ్చేవాళ్ళు అందరూ చాలా సపోర్టివ్గా. దే పుట్ అప్ విత్ మీ. ఇట్ వాజ్ అ గ్రేట్ థింగ్. యా, ఫస్ట్ మూవీ G5 చాలా పెద్ద ప్లాట్ఫామ్, అది ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఇంకా ఏం అనిపించట్లేదు. ఇట్ డింట్ హిట్ మీ ఎట్. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఐ గెస్. యా. ఇప్పుడు ఈ మూవీ అయిపోయింది, ఏమన్నా నెక్స్ట్ ఇంకో మూవీలో సైన్ ఏమైనా చేశారా? ఇంకా అవి పోస్టర్ రిలీజ్ లాంటివి అవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఏం చెప్పలేను. బట్ చేస్తున్నారా? యా, థ్యాంక్ యూ. అదే జానర్ ఉండొచ్చు. ఇంకా ఏం తెలీదు చేస్తున్నానా లేదా అని. చేస్తే చెప్తా. థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ. ఇప్పుడు ఒకవేళ ఈ సిరీస్ చూసిన తర్వాత ఒకవేళ బిగ్ బాస్లో కనుక బిగ్ బాస్ 9లో అవకాశం వస్తే వెళ్తారా? లేదు. అంటే ఇష్టం ఉండదా బిగ్ బాస్ అనేది? ఐ థింక్ టూ మెనీ క్వశ్చన్స్ ఫర్ నౌ. థ్యాంక్ యూ. పర్లేదు చెప్పండి. అలా అని కాదు, బట్ ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ టు గో దేర్. యా, థ్యాంక్